కృపా కృపా ఇంకా రెడీ అవ్వలేదా? చర్చికి వెళ్ళాలి కదా, టైం అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదా? నేను చర్చికి ఫంక్షన్కి రానండి. చర్చికి వచ్చిన దగ్గర నుంచి నన్ను అందరూ పిల్లల గురించి అడిగి నా బాధను ఇంకా రెట్టింపు చేస్తున్నారు. నేను చర్చిలకి రానండి. చర్చి ఫంక్షన్కి పార్టీలకి రాకపోయినా పర్వాలేదు, కానీ పునరుద్ధాన దినమున ఆయన సన్నిధానికి వెళ్ళకపోతే శాపగ్రస్తులు అవుతాం కదా కృపా. చాలండి, వచ్చిన దగ్గర నుంచి చర్చికి వెళ్తున్నాం, మన ఆజ్ఞను పాటిస్తున్నాం, కానీ 15 సంవత్సరాల నుంచి మనకి పిల్లలే పుట్టట్లేదు. నేను చర్చికి ఫంక్షన్లకి రానండి, మీరు వెళ్ళండి. చూడు కృప, నాకు అర్థం కావట్లేదు. చూడు కృప, నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మనము చర్చికి వెళ్ళాలి కదా, నీకు నా మీద కోపమా లేకపోతే దేవుడి మీద కోపమా? నన్ను విసిగించకండి, మీరు వెళ్ళండి, నేను రాను. అది కాదు కృప, అది కాదు కృప. కృప విను. అయ్యో దేవుడా, నా కోసం కాకపోయినా నా భార్య కోసమైనా మా జీవితంలో ఒక అద్భుతం చేయండి దేవుడా. నేను చర్చికి వెళ్ళినా సరే నాకు పిల్లలు పుట్టట్లేదు. నేను చాలా సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, అయినా నాకు పిల్లలు పుట్టట్లేదు. ఇంకెందుకు నేను చర్చికి వెళ్ళి, నేను వెళ్ళను ఇంకా చర్చికి. ఓ కృపా, దైవ కృపా, చర్చికి వెళ్ళకుండా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు తెలుసా. అయినా నాకు చర్చికి వెళ్ళమంటే ఎంత ఇష్టమో తెలుసా. వాళ్ళు నా ముద్దు బిడ్డలు, అయినా 15 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు కదా. దేవునికి ఏం చేశాడు చెప్పు. ఈ ఫాస్టర్లా అలానే చెప్తారు, పిల్లలు పుడతారు అంటారు, కానీ నీకేం పిల్లలు పుట్టరు. చచ్చిపో, అదిగో ఉరుతాడు, చచ్చిపో. నిజమే కదా, నేను చర్చికి వెళ్తున్నా సరే నాకు పిల్లలు పుట్టట్లేదు. పిల్లలు పుట్టకలేని బ్రతుకు నాకెందుకు, ఇంకా నేను చచ్చిపోతాను. పిల్లలు లేని నా బ్రతుకు నాకు ఇంకెందుకు. చచ్చిపో, త్వరగా చచ్చిపో. కృపా కృపా, ఏంటి తలుపు తీయట్లేదు? కృపా కృపా, ఏంటి తలుపు తీయట్లేదు? లోపల ఏమైనా చేసుకుంటుందా ఏంటో బాబోయ్. కృపా కృపా కృపా, ఏంటి ఆ పిచ్చి పని నీకు? ఇన్ని రోజులు చర్చికి వెళ్ళి ఇదేనా నేర్చుకుంటున్నావు? అయినా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారో తెలుసు కదా కృపా, అయినా ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తున్నావు? పిల్లలు లేకపోయినా మనం ఎవరినైనా తెచ్చుకొని పెంచుకుందాం, కానీ అంతేగాని ఇలాంటి పిచ్చి పని చెయ్యకు కృపా, అర్థమైందా? అయ్యో కొట్టేసరే. కృపా కృపా కృపా, సారీ కృపా, నన్ను క్షమించు కృపా, ఇంకెప్పుడు అలా కొట్టను కృపా, ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాట ఇవ్వు కృపా. నన్ను క్షమించండి. పిల్లలు లేనని బాధతో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, కానీ దేవుడి మీద కోపంతో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. లాస్ట్ వారం పాస్టర్ గారు చెప్పిన మాట ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఆయన పొందిన దెబ్బల చేతే మనకు స్వస్థత కలిగిందని. ఇంకా మనకి పిల్లలు పుట్టకపోయినా పర్లేదు, మనం ఆయన కోసమే బ్రతుకుదాం. చూడు కృపా, 10 మంది కుమారుల కంటే నువ్వు నాకు శ్రేష్టమైన దాని కృపా, అయినా చనిపోవడం ఎందుకు కృపా? ఈరోజు వంట ఏమైనా చేసావా? లేదండి, ఇదే బాధతో ఉండిపోయానండి, ఏం చెయ్యలేదు. అవునా, మన ఇద్దరం పద కది వంట చేద్దాం. సంక్షోభం తర్వాత దేవుడు బహుబలం. విక్టర్, అరే విక్టర్. మామయ్య చెప్పండి. బాగున్నావా? బాగున్నాను మామయ్య. బాగుంది మామయ్య. ఒకసారి పిలు. కృపా రా, పాపని తీసుకుని రా. బాగున్నావమ్మా కృపా? బాగున్నాను డాడీ, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. పాప బాగుందా? బాగుంది డాడీ. లేకలే పుట్టిందని చెప్పి అతి గారాబం చేసి మాత్రం చెడగొట్టకండి. తెలుసు కదా, మీ అన్నకి ఇలాగే గారాబం చేసి ఫోన్లు ఇచ్చి బైక్లు ఇచ్చి చెడగొట్టేసాము.
ఇప్పుడు ఎటు కాకుండా పోయాడు. దయచేసి మీరు మాత్రం అలా చేయకండి, సరేనా? ఓకే మామయ్య. జాగ్రత్త పెంచండి. ఇదిగో పాపకే అనుకున్నామ్మా. సరే డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ తల్లి, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ తినమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నాన్న, నాకెందుకు నాన్న గిఫ్టీ అని పేరు పెట్టారు? ఎందుకంటే నువ్వు నాకు 15 సంవత్సరాల తర్వాత లేక పుట్టావమ్మా, అందుకు నీకు గిఫ్ట్ అని పేరు పెట్టాను. ఈ సందర్భంలో నీకు ఒక చిన్న బహుమతి తీసుకో. వావ్, బైబిలా? థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నాన్న, నేనేం అడిగినా నాకు కొనేసిస్తారా? నువ్వు అడగాలే కానీ కొండ మీద ఉన్న కోతినైనా తీసుకొని వస్తానమ్మా నీకోసం. చూసావా అమ్మా, నాన్నకి నా మీద ఎంత నమ్మకమో. నేను పెద్దయ్యాక బాగా చదివి డాక్టర్ అయ్యి నాన్న పరువు నిలబెడతానమ్మా. కావాలంటే నీకు కూడా ఇంజెక్షన్ చేస్తాను. చాలు చాలులే, మాటలు ఎవరైనా చెప్తారు కానీ చేసి చూపించు, బాగా చదువుకో. కృప, గిఫ్టీ తల్లి నా కన్న బిడ్డ కన్నా ఎక్కువ కృప. తిను నా పరువు ఎప్పుడు నిలబెడుతుంది కానీ ఎప్పుడు తీసివేయదు కృప. చాలండి మీరు మరీను. డాడీ ఏం చెప్పారు? అతిగారాభం చేయొద్దని చెప్పారు కదా. అతిగారాభం చేసి మన చేతులారా మనమే పోగొట్టుకున్నట్టు అవుతుంది. సరే, నీ ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళతో ఉండు. హాయ్ గిఫ్టీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ స్మైలీ. నువ్వు చాలా లక్కీ తెలుసా? ఎందుకు? ఎందుకంటే ఈ రోజున చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే నువ్వు 18th ఇయర్ నుంచి 19th ఇయర్లోకి అడుగు పెట్టావంటే అది దేవుని కృప. దట్స్ వై యూఆర్ సో లక్కీ. థ్యాంక్ యూ స్మైలీ. నేను బుల్లై, నువ్వు? ఓకే, బాయ్, టేక్ కేర్. బాయ్. చూడమ్మా, నువ్వు కాలేజ్కి వెళ్తావు కాబట్టి రేపటి నుంచి అందరూ నీలాంటి మంచి స్నేహితులు కూడా ఉండరు. కొంతమంది చెడు స్నేహితులు కూడా ఉంటారు. వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నీకు బైబిల్ ఇచ్చాను కదా, నువ్వు అది రోజుకి చదివావనుకో దేవుడు నీకు ఏం కావాలన్నా చేస్తారు. సరే నాన్న. సరే పదండి, రేపు కాలేజ్లో జాయిన్ చేయాలి కదా, పడుకుందాం. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక్క బస్సు కూడా రావట్లేదు. ఈ బస్సులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అబ్బా? హాయ్ గిఫ్టీ, హాయ్, ఎలా ఉన్నాం? బాగున్నాను. బాయ్ గిఫ్టీ. బాయ్. హాయ్ గిఫ్టీ. హాయ్ రమ్య. హౌ ఆర్ యూ? ఫైన్. ఏంటి బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? కాదు, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అదేంటి ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ లేదంటే నాకు నమ్మబుద్ధి అయ్యట్లేదు గిఫ్టీ. లేదు, పాత రోజుల్లో బస్ స్టాప్లో ఒక అమ్మాయి వెయిట్ చేసిందంటే ఓకే బస్ స్టాప్ కోసం అని, ఈ రోజుల్లో వెయిట్ చేసిందంటే ఎవరో వస్తున్నారని కదా గిఫ్టీ. లేదు, బస్ కోసమే వెయిట్ చేస్తాను. అది కానీ నేను కానీ నించుంటే నా కోసం 4 వస్తారు తెలుసా గిఫ్టీ. అవునా? అయినా ఏంటి నీ డ్రెస్సింగ్ స్టైల్, చున్నీ, టాప్స్, అదే నన్ను చూడు, నా టీ షర్ట్స్, నా జీన్స్. ఇప్పుడు కాకపోతే పెళ్ళైనప్పుడు వేసుకుంటావా ఏంటి? మా నాన్నగారికి అలాంటివి ఏం నచ్చవు. సర్లే, నీ ఫోన్ నెంబర్. నా దగ్గర ఫోన్ లేదు. అదేంటి ఫోన్ లేదా? మీ మమ్మీ డాడీకి ఒక్కనొక్క కూతురివి, 15 సంవత్సరాల తర్వాత పుట్టు, ఫోన్ కొని లేదా? లేదు, ఫోన్ లేదు. ఫోన్ మన చేతిలో ఉంటే లోకమంతా మన చేతిలో ఉన్నట్లే తెలుసా గిఫ్టీ. చూడు నా యాప్స్లో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్నీ. ఇంకా నువ్వు ఎప్పుడు మరి గిఫ్టీ? సర్లే, నేను నీకు ఒకటి చెప్తాను, అది చెయ్యి. మీ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎవరితో మాట్లాడక తినక ఉండు కామ్గా, ఫోన్ కొనిచ్చే వరకు. సరేనా? ఇదే నా సీక్రెట్, ఎవరికి చెప్పక. బాయ్. సరే రమ్య. ఛీ, మా నాన్నలు ఇప్పటిదాకా నాకు అసలు ఫోనే కొనివ్వలేదు. ఫోన్ అంటే కూడా ఏంటో తెలీదు. ఎప్పుడు చూసినా బైబిల్ బైబిల్ బైబిలే చదవమంటారు. ఈ రోజు నుంచి ఫోన్ ఇచ్చేదాకా నేను బైబిలే ముట్టను. అసలు ఫోన్కి బైబిల్కి సంబంధం ఏంటి? అయినా బైబిల్ చదవడానికి ఫోన్ కొనడానికి సంబంధం ఏంటి చెప్పు. ఎప్పుడైనా ఆలోచించావా? అయినా మీ తల్లిదండ్రులు నీ మీద ప్రేమ లేదు తెలుసా అసలు. నీ ఫ్రెండ్ రమ్యని చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో.
లోక సంతోషం అంటే తనది. నువ్వు ఎప్పుడు బైబిల్ అనుకొని చర్చ్ అనుకోనే తిరుగుతావు. అసలు నీకు ఎంజాయ్ అంటే ఏంటో తెలియదు తెలుసా? అయినా నీ యొక్క హృదయాన్ని నాకు ఇచ్చావు అనుకో, ఈ లోక సంతోషం అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తా. ఈ ఫాస్టర్లు, ఈ యాక్టర్లు ఎవ్వరు ఇవ్వలేని సంతోషాన్ని నేను నీకు ఈ లోక సంతోషాన్ని చూపిస్తా. ఒక్కసారి నీ హృదయాన్ని నాకు ఇస్తావా? ఈ రోజు నుంచి నాకు ఈ లోక సంతోషమే కావాలి. తీసుకో నా హృదయం. నాకు ఈ బంగారు తల్లి హృదయమే కావాలి. ఇంక ఈ బంగారు తల్లి హృదయం నా సొంతం. మామయ్య చెప్పండి. బాగున్నాను మామయ్య. నీ బంగారు తల్లి ఏం చేస్తుందో తెలుసా? తెలీదు మామయ్య. రే కాలేజీకి వెళ్ళకుండా బైకుల మీద షికారులు చేస్తుందిరా. అవునా మామయ్య? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో మామయ్య? అరే విక్టర్, నా కళ్ళు ఇంకా బాగానే కనిపిస్తున్నాయి రా. చూసింది గిఫ్ట్ నేనే. ఇప్పుడు కానీ జాగ్రత్త చెప్పైపో అనుకో, పాప మన చేయి దాటిపోతుంది. దయచేసి కొంచెం జాగ్రత్త చూసి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసిరా. ఓకే మామయ్య. సరే నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. సరే మామయ్య. ఏంటి మా మామయ్య అలాగంటున్నారు? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? నా బంగారు తల్లి ఎప్పుడు అలా చేయదే. మా మామయ్య ఎవరు చూసి ఎవరిని అనుకుంటున్నారో? అమ్మో, మా తాతయ్యకి నా విషయం తెలిసిపోయిందా? ఇప్పుడు వెంటనే ప్రణయ్కి కాల్ చేసి చెప్పాలి. హలో హలో, తిన్నావా? తిన్నా. నువ్వు? ఒక నిమిషం హాయ్ ఆగు, మళ్ళీ గిఫ్టీ. సరే. హాయ్ గిఫ్టీ, ఎలా ఉన్నావు? బాగున్నాను. మా చర్చ్లో ప్రేయర్ వస్తావా? లేదు, నా కాలేజ్లో చాలా వర్క్స్ ఉన్నాయి, నేను రావడానికి అవ్వదు. ఓ ఓకే. మొన్న ఎవరితోనూ బండి మీద చూసాను, తను ఎవరు? ఓ తన బెస్టీ. మనం అలా బండి మీద తిరగకూడదు కదా, మనం దేనికి ఇష్టంగా బతకాలి కదా, మనం క్రిస్టియన్స్ కదా. అవునవును. సరే, నాకు చర్చ్కి లేట్ అవుతుంది. బాయ్ బాయ్. తినేంటి ఎప్పుడు దేవుడి గురించే చెప్తుంది, వేరే పని పాటలు వచ్చరాగా. హలో హలో ప్రణయ్. చెప్పు. నీ విషయం నా విషయం మా తాతయ్యకి తెలిసిపోయింది ప్రణయ్. అవునా? నాకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారంట. అయితే నేనే వెళ్ళి పెళ్లి చేసుకో. అదేంటి ప్రణయ్ అలా అంటావు? ఇన్ని రోజులు నేను ప్రేమించాను, నాకేమైనా పిచ్చా? నాకు అదంతా తెలీదు ప్రణయ్. నీ మీద ఇన్ని రోజులు హోప్స్ పెట్టుకున్నాను కదా. అయినా నేను పెళ్లి చేసుకుని నువ్వంటే నాకు ఇష్టం లేదు. లెట్స్ బ్రేకప్. బాయ్. ప్రణయ్, ఇన్ని రోజులు మా నాన్నని మోసం చేశాను. నా జీవితాన్ని నేనే నా చేతులారా పాడు చేసుకున్నాను. మా నాన్న నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. నాకేం చేయాలో అర్థం కావట్లే. నన్ను ప్రేమించిన అబ్బాయి నన్ను మోసం చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను చచ్చిపోవడమే బెటర్. మా ఫ్రెండ్స్ చెప్పినా నేను వినలేదు. సారీ నాన్న. నువ్వు ఇప్పుడు బంగారు తల్లి కాదు, ఇప్పుడు నా సొంతం తెలుసా నువ్వు? అయినా నువ్వు ఇప్పుడు ఆరిపోయిన బొగ్గువే. ఇప్పుడు నువ్వు నా సొంతం. బంగారు తల్లి అంట, బంగారు తల్లి. నువ్వు బంగారు తల్లి కాదు కానీ అదిగో అక్కడ లెటర్ ఉంది కదా, లెటర్ రాసి చచ్చిపోయావు అనుకో, ఆ లెటర్ చూసి మీ అమ్మ మీ నాన్న చచ్చిపోవాలి. త్వరగా లెటర్ రాసి పాయిజన్ టాబ్లెట్లతో చచ్చిపోవు, అర్జెంటుగా చచ్చిపోవు. బంగారు తల్లి చచ్చిపోయింది. మా గిఫ్టీ తల్లి, బంగారు తల్లి కాలేజ్ నుంచి వచ్చేసావమ్మా. లేగు, కాఫీ తాగి పడుకుంటూ లేకమ్మా. మా గిఫ్టీ తల్లి, మా బంగారు తల్లి లేకమ్మా. ఏమైంది? 15 సంవత్సరాలు లేక పుట్టావమ్మా. లేకమ్మా, ఏమైందమ్మా? బంగారు తల్లి చచ్చిపోయింది. బంగారు తల్లి, బంగారు తల్లి లేకమ్మా. బంగారు తల్లి లేవదు కానీ నువ్వు చచ్చిపో. హలో, కృపా, కృపా అమ్మా లేకండి అమ్మా, పాపకు మంచి సంబంధం తెచ్చాను. కృపా, కృపా గిఫ్టీ, గిఫ్టీ ఏమైందమ్మా? కృపా, కృపా లేగమ్మా, లేగమ్మా. అమ్మా కృపా లేగమ్మా. కృపా, అమ్మా కృపా లేగమ్మా. కృపా
విక్టర్ చూడరా ఎంత పని అయిపోయిందో. అయ్యో కృప, ఏమైంది కృప? కృప లెగు కృప. గిఫ్ట్ తల్లి ఏమైందమ్మా? ఏమైందమ్మా? చెప్పాను విన్నావరా, అతిగారభం చేయకరా అంటే చూడు ఇప్పుడు ఎంత పని అయ్యిందో. చూడు ఏదో లెటర్ రాసి ఉన్నట్టుంది. ఏంటి లెటరు? నేను వెళ్ళి జరగాల్సిన కార్యక్రమం చూసి వస్తాను. ఇంకేం గిఫ్ట్ తల్లిరా? చచ్చిపోయింది నీ భార్య, చచ్చిపోయింది నీ గిఫ్ట్ తల్లి చచ్చిపోయింది. ఇంకా నువ్వెందుకు ఉండి నువ్వో చచ్చిపోరా బాబు. ఏంటి ఇలా రాసుకుంది? ఏంటి గిఫ్ట్ తల్లి అలా చేసావు? గిఫ్ట్ తల్లి నువ్వు మాకు లేక పుట్టావమ్మా. ఎందుకమ్మా ఈ పని చేసావు? కృప లేగు కృప. మీ ఇద్దరు ఒంటరి వాడిని చేసి నన్ను వెళ్ళిపోయారు కృప లేగు కృప. మీ ఇద్దరు లేకపోతే నేను ఏమవ్వాలి కృప? ఒక్క దెబ్బకి మూడి పెట్టు, చచ్చిపోయారు తన ఫ్యామిలీ మొత్తం. గిఫ్ట్ తల్లి అంట, గిఫ్ట్ తల్లి. చూశారు కదా గిఫ్ట్ తల్లి ఫ్యామిలీ ఎలా అయిపోయిందో. నాకున్న చిన్న ఆయుధం, ఒకే ఒక ఆయుధం, ఈ ఫోన్ ఎవరినైనా మార్చగలదు తెలుసా? అసలు నువ్వు మంచి దారిలోకి వెళ్ళాలన్నా ఈ ఫోనే, చెడిపోవాలన్నా ఈ ఫోనే. ఈ యొక్క గిఫ్ట్ తల్లి జీవితం చూడు ఎలాగైపోయిందో. ఈ యొక్క ఫోనే చెడిపోవచ్చు, బాగుపడచ్చు. ఈ యొక్క జీవితం నీ చేతిలో ఉంది. చెడిపోడమా బాగుపడమా నీకు నువ్వే ఆలోచించుకో. ఇప్పుడే గిఫ్ట్ తల్లి, తర్వాత నువ్వే మీకు మీరే డిసైడ్ అయిపోండి. ఈ ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ ఉపయోగించిన వారు ఎవరూ ఉండరు. మొబైల్ ఫోన్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ పాపాన్ని విజృంభించడం తీవ్రంగా వ్యాపింపచేసింది. ఒక శక్తిగా మొబైల్ ఫోన్ మారిపోయింది. మొబైల్ ఫోన్ చెడు కోసం ఉపయోగించే దురవ్యసనం ఈనాడు అనేక మంది యవనస్తులు నాశనం చేస్తూ ఉంది. స్మార్ట్ ఫోన్ మాయలో పడి అనేకులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులను గౌరవించకుండా వారి హెచ్చరికలకు కొట్టిపారేస్తూ తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని ప్రతిగా మోసము చేస్తూ తమను తామే మోసము చేసుకుంటూ సాతాను వలలో చిక్కుకొని ఆత్మహత్యకు గురవుతున్నారు. చూశారు కదా, సమాజం ఇలా ఉంది. చాలామంది జీవితాల్లో ఇలానే అయిపోతుంది. ఎవరి జీవితంలో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. నా జీవితంలో ఎవరైనా దారి తొలగిపోయి ఉంటే ఇప్పటికైనా ఆలస్యం ఏమి కాలేదు. ఈ క్రిస్మస్ నుండి ఆయన మన జీవితం మార్చుకుందాం. క్రిస్మస్ అనేది ఆడంబరమే కాదు. క్రిస్మస్ అనేది క్రీస్తుని నిజ రక్షకుడిగా మీ హృదయంలోని ఆహ్వానించుకోండి. సమయం చాలా విలువైనది అని గుర్తించి దేవుడి వైపుకు తిరిగి నిజమైన క్రైస్తవ కుటుంబాలను కట్టుకుందాం. ఆమేన్.